హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 948 అంగన్వాడీ ఉద్యోగాలకి నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల 31వ తేదీ వరకు లాస్ట్ డేట్గా నిర్ణయించడం జరిగింది. సమయం అయితే తక్కువగా ఉంది కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీరు అప్లై చేసుకోండి. అదేవిధంగా మీ దగ్గరలో 10వ తరగతి ఉత్తీర్ణత పొంది ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా అప్లై చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు ఈ 948 పోస్టులు ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి, ఈ యొక్క పోస్టులని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ ప్రాంతానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలతో పాటు కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనే వివరాలని కూడా నేను మీకు అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే ఈ అంగన్వాడీ ఖాళీలకు సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా మీకు మన ఛానల్లో వీడియోస్ అనేది లభించడం జరుగుతుంది. ఆ వీడియోస్ అన్నీ నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. దానివల్ల మీకైతే నేను పెట్టే ప్రతి వీడియో కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం ముందుగా ఈ యొక్క అంగన్వాడీ అప్లికేషన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి అనే విషయాన్ని నేను ఒకసారి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు అంగన్వాడీ కార్యకర్త, హెల్పర్, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్ట్ కొరకు దరఖాస్తు అని చెప్పేసి ఈ విధంగా అంగన్వాడీ ఫారం అయితే ఉంటుంది. దరఖాస్తు చేయు అంగన్వాడీ కేంద్రము పేరు, మీరు ఎక్కడ అంగన్వాడీ కేంద్రానికి అయితే దరఖాస్తు చేస్తున్నారో దాని యొక్క పేరుని రాయాలి. పోస్ట్ పేరు మీరు టీచర్కి చేస్తున్నారా, హెల్పర్కా, మినీ అంగన్వాడీకా అది రాయాలి. ఇక అభ్యర్థి పేరు, భర్త పేరు ఇవి రాసుకోవాలి. నెక్స్ట్ చిరునామా, మీ యొక్క గ్రామము, వీధి, పంచాయతీ అడ్రస్, మండలము, పిన్ కోడ్, ఫోన్ నెంబర్ ఇవన్నీ రాసేయండి. విద్యార్హతలు మీరు 10th చదువుకున్నారా, ఇంకా ఆ పైన ఏమైనా చదువుకున్నట్టయితే వాటి వివరాలు కూడా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ పుట్టిన తేదీ సర్టిఫికెట్ అయితే జత చేయాలి. మీకు బర్త్ సర్టిఫికెట్ ఉంటే బర్త్ సర్టిఫికెట్ పెట్టండి, లేదు అంటే 10వ తరగతి సర్టిఫికెట్ ఉంటుంది, అందులో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి అది పుట్టిన తేదీ సర్టిఫికెట్గా కూడా ఉపయోగపడుతుంది. క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ పెట్టాలి, అదేవిధంగా బర్త్ సర్టిఫికెట్ అనేది కూడా మీరైతే పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ నివాసము, మీరు ఎక్కడ నివసిస్తున్నారు అనేది దానికోసం కూడా సర్టిఫికెట్ ఉంటుంది, రెసిడెన్సీ సర్టిఫికెట్ అది కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కులము సర్టిఫికెట్ అనేది కూడా పెట్టాలి. మీ యొక్క క్యాస్ట్ అనేది మెన్షన్ చేసి ఆ యొక్క సర్టిఫికెట్ పెట్టండి. నెక్స్ట్ ఆదాయము సర్టిఫికెట్ కూడా పెట్టాలి. మీ ఆదాయం ఎంత ఉంటుందో రాయండి. ఇన్కమ్ సర్టిఫికెట్ని జత చేయాలి. మీకేమైనా అనుభవం ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ అనేది కూడా జత చేయండి. మీరు వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం ఉంటుంది, అవును అని రాసి ఆ పత్రాన్ని కూడా జత చేయాలి. వితంతువై మైనర్ పిల్లలు 18 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నట్టయితే అవును అని చెప్పేసి రాసి వారికి ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ని కూడా రాయాల్సి ఉంటుంది. ఇక లాస్ట్ వికలాంగులై ఉన్నారా, మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినట్టయితే అవును అని రాసి మీకున్నటువంటి సదరణం సర్టిఫికెట్ని కూడా యాడ్ చేయండి. దీనివల్ల మీకు కొంత పర్సంటేజ్ అనేది బెనిఫిట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్లో. ఇక లాస్ట్గా అభ్యర్థి సంతకం, మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో మహిళా అభ్యర్థి వారి యొక్క సంతకాన్ని స్వీకరించి, ఇప్పుడు నేను ఈ డాక్యుమెంట్లు ఏమేమి జత చేయాలి అనే వివరాలు చెప్పాను కదా. ఈ అప్లికేషన్ ఫారంకి ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా జత చేసి మీరు ఈ నెల 31వ తేదీ లోపు మీ ఏరియాలో ఉన్నటువంటి ICDS ప్రాజెక్ట్ కార్యాలయంలో ఈ యొక్క అప్లికేషన్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మార్చ్ 24వ తేదీ రోజున మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు రిలీజ్ చేయడం అయితే జరిగింది. వారు రిలీజ్ చేసిన తర్వాత జిల్లాల వారీగా కలెక్టర్లు, ICDS ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారికి ఆదేశాలని జారీ చేయడం జరిగింది. మీరు రిలీజ్ చేసి వీటి యొక్క సెలక్షన్ బాధ్యతలని చూడాల్సిందిగా వారికి ఆదేశాలను జారీ చేయడం అయితే జరిగింది. అయితే ఇందులో భాగంగా ఇప్పుడు కొన్ని ICDS ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి పోస్టులకైతే నోటిఫికేషన్ వచ్చింది. ఆ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయనేది నేను మీకు చూపిస్తాను. అవి అందులో ఉన్నటువంటి ఈ వీడియో చూస్తున్న వారు ఆ పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్టయితే మీరు ఇప్పుడు వెళ్ళి అప్లై చేసుకోండి. లేదు ఆ పరిధిలో లేనటువంటి వాళ్ళకి మళ్ళీ
మీ జిల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాగానే మ్యాక్సిమం ఈ 1 వీక్ లోపే అన్ని జిల్లాలకి సంబంధించినటువంటి ఈ భర్తీ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీ ఇన్ఫర్మేషన్ రాగానే నేను మీకు ఇలాగే వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. మీ జిల్లా పేరుని కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం ఇక్కడ ICDS ఖాళీ పోస్టులు మండలాల వారీగా అని చెప్పేసి కనిపిస్తుంది కదా. పార్వతీపురం మున్సిపాలిటీలో మనకు 2 అంగన్వాడీ హెల్పర్ పోస్టులు అయితే కనిపిస్తున్నాయి. సాలూరులో 3 అంగన్వాడీ హెల్పర్ పోస్టులు కనిపిస్తున్నాయి. బలిజిపేటలో 1 అంగన్వాడీ టీచర్, 3 అంగన్వాడీ హెల్పర్ పోస్టులు కనిపిస్తున్నాయి. సీతానగరంలో 2 అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాలకొండలో 3 అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బామినిలో 2 అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరఘట్టంలో 1 అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఖాళీలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ నేను చెప్పినవి ప్రస్తుతానికి వీటి యొక్క నోటిఫికేషన్ అనేది ఈ ICDS ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి పత్రిక సమావేశం కూడా జరిగింది. ఆ పత్రికలో ప్రకటనలు కూడా రావడం జరిగింది. అంతా క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను మీకు వీడియో అనేది చేసి పెడుతున్నాను. ఇంకా మీ ఏరియా ICDS ప్రాజెక్టు పరిధిలో ఉన్న పోస్టులు మొత్తంగా 948 పోస్టులు కూడా ఇక్కడ భర్తీ ప్రక్రియ అనేది జరుగుతుంది. మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాగానే నేను మీకు కూడా వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. ఇలాంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకి సంబంధించిన అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇది ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.